వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్కారం, నా పేరు గుండెపల్లి ప్రభావతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకనేటిపల్లి మండలం సెకనేటిపల్లి లంక శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నాకు ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. దానిలో భాగంగా సింగపూర్లోని విద్యా వ్యవస్థను పరిశీలించటకు గాను మా బృందాన్ని సింగపూర్ పంపిస్తూ ఉన్నారు. అందుని బట్టి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక నా పాఠశాలలో నేను చేస్తున్న కొన్ని పనులను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా మా పాఠశాలలో 2023లో హెచ్ఎం గారి పోస్టు పోయింది. దానికి కారణం విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గడం. దానికోసం మేము చేసిన కృషి ఏంటంటే, ఎవరైతే కొత్తగా మా పాఠశాలలో జాయిన్ అవుతారో వాళ్ళకి మేము సైకిల్ ఇవ్వడం అనేది నియమంగా పెట్టుకున్నాము. తద్వారా ఈ సంవత్సరం 65 మంది ఉన్న మా పాఠశాల యొక్క సంఖ్య 103కి చేరింది. దాంతోపాటుగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, పీడీ పోస్టులు కూడా మాకు వచ్చినాయి. పాఠశాల ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉంది. ఇక నేను చేస్తున్న కొన్ని పనులు, నేను 7వ తరగతి పాఠ్యపుస్తక రచయిత్రిగా ఉన్నాను. దానిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి చావలి బంగారమ్మ గారి యొక్క కవితలను 7వ తరగతి పాఠ్యపుస్తకంలో చేర్చడం జరిగింది. దాంతో పాటుగా అపర అన్నపూర్ణిగా ఖ్యాతి పొందిన డొక్క సీతమ్మ గారి యొక్క చరిత్రను కూడా పాఠ్యపుస్తకంలో చేర్చాను. ఇక పర్యావరణ స్పృహతో నేను ఏపీఎన్జీసీ స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి పర్యావరణ స్పృహతో ప్లాస్టిక్ భూతం అనే పాఠాన్ని కూడా అక్కడికి పెట్టడం అనేది జరిగింది. ఇక కరోనా సమయంలో జూమ్ క్లాసులు నిర్వహించడం అనేది నేను మా పాఠశాల నుంచే ప్రారంభించాము. రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన మాకు లభించింది. ఈ విధంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు దగ్గరయ్యాను. ఇక ప్రభుత్వం నుంచి వస్తున్న పుస్తకాలు, లైబ్రరీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక చోట పెట్టకుండా విద్యార్థుల యొక్క స్థాయికి అనుగుణంగా ప్రతి తరగతి గదిలోనూ నేను గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాను. నేను చేసిన ఈ కృషిని స్మరిస్తూ స్వచ్ఛంద సంస్థ వారు 2 బీరువాలను కూడా మా పాఠశాలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 15 రోజులకు ఒకసారి నేను విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి విద్యార్థుల యొక్క ప్రగతిని గురించి స్కూల్ అవర్స్ తర్వాత నేను మాట్లాడడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్కువ సమయాన్ని మీరు విద్యార్థులతోనే గడపండి, మీ పిల్లలతో ఉండండి అని నేను చెప్పడం ద్వారా విద్యార్థులకు, తల్లిదండ్రులకు మంచి సంబంధం ఉంది. దాంతోపాటు మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మా పాఠశాలతో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పడానికి ఈ యొక్క సమావేశాలు నాకు ఎంతగానో దోహదం చేశాయని నేను చెప్తూ ఉంటాను. దాంతోపాటు నేను ఈ పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న తెలుగు పాఠ్యాంశాలను వీడియో రూపంలో మార్చడం జరిగింది. ఇన్ని విధాలుగా నేను చేస్తున్న కృషికి ఫలితంగా జిల్లా విద్యాశాఖ వారు అట్లాగే రాష్ట్ర విద్యాశాఖ వారు నన్ను ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక చేయడమే కాకుండా విదేశీ పర్యటనకు సింగపూర్లోని విద్యా వ్యవస్థను పరిశీలించడానికి కూడా నాకు అవకాశం కల్పించారు. అందుని బట్టి మరొకసారి గౌరవ మంత్రివర్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.